దీన్ని డైరెక్ట్గా ఐవి ఇచ్చుకొని సో వాళ్ళకి న్యాచురల్గా రావాల్సిన ఎడ్రినల్ రష్ని సో మెడిసిన్ రూపంలో ఇవ్వడం వల్ల వాళ్ళు మోర్ వర్కౌట్స్, ఎక్కువ వర్కౌట్స్ చేయడం, వాళ్ళు స్ట్రెంగ్త్ ఇన్ హెవీ లిఫ్ట్స్ చేయడానికి అవకాశం పెరుగుతుంది. హాయ్, నా పేరు సంతోష్ కుమార్ వాండ్రానికి మీరు చూస్తున్న తెలుగు వెల్నెస్ వరల్డ్ ఛానల్. జిమ్స్లో జరిగే ఒక చీకటి కోణం కోసం మాట్లాడదాం. నిజానికి చాలామంది జిమ్స్లో వర్కౌట్స్ చేస్తూ హార్ట్ అటాక్తో చనిపోయిన చాలామందిని మనం చాలా వీడియోస్ చూసాం. నిజానికి ఇలా ఎందుకు జిమ్స్లో జరుగుతుంది? చాలా వరకు ఏంటంటే గవర్నమెంట్ వ్యాక్సిన్స్ వల్ల, లేదు ఇంకా కారణం వల్ల చనిపోతున్నారని చాలామంది అనుకుంటున్నారు. నిజానికి జిమ్స్లో చాలామంది మెడిసిన్ పేరు నేను చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. కానీ మెడిసిన్ యాక్షన్ చెప్తాను మీకు. మెడిసిన్ యాక్షన్ ఏంటంటే అది ఎడ్రినల్ రష్. సో నిజానికి డాక్టర్స్ ఆ ఇంజెక్షన్ని పల్స్ బాగా పడిపోతున్నప్పుడు, ఎస్పెషల్లీ సర్జరీస్ టైంలోని పేషెంట్ కండిషన్ క్రిటికల్ అవుతున్నప్పుడు ఆ ఇంజెక్షన్ జనరల్గా ఇస్తారు. అది ఇవ్వడంతో వాళ్ళ పల్స్ రేట్ పడిపోకుండా స్టేబుల్ అవుతుంది కండిషన్. సో ఇది ఎడ్రినల్ రష్. ఇది ఏం చేస్తుందంటే టెంపరీగా మనకి సో పల్స్ని పెంచుతుంది అండ్ పెయిన్ కానీ ఇలాంటివి లేకుండా మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది. కానీ మెడిసినల్ అబ్యూస్ మనం ఈ మధ్య జిమ్స్లో చూస్తున్నాం. దీన్ని డైరెక్ట్గా ఐవి ఇచ్చుకొని సో వాళ్ళకి న్యాచురల్గా రావాల్సిన ఎడ్రినల్ రష్ని సో మెడిసిన్ రూపంలో ఇవ్వడం వల్ల వాళ్ళు మోర్ వర్కౌట్స్, ఎక్కువ వర్కౌట్స్ చేయడం, వాళ్ళు స్ట్రెంగ్త్ ఇన్ హెవీ లిఫ్ట్స్ చేయడానికి అవకాశం పెరుగుతుంది. బట్ దీంట్లో ఏమవుతుందంటే సో లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల సివియర్ సైడ్ ఎఫెక్ట్స్. ఇది ఎంత సైడ్ ఎఫెక్ట్స్ అంటే దీనికి ఒకటి డిపెండెన్స్ అవుతారు, ఇది లేకపోతే చేయలేననే ఫీలింగ్కి వస్తారు. రెండు, ఇది సిఎన్ఎస్ మీద, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద, మెయిన్ బ్రెయిన్ మీద పనిచేస్తుంది. సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇది కాకుండా సైకలాజికల్ ఇష్యూస్, ముఖ్యంగా హాలోజినేషన్స్, సమ్ టైమ్స్ కోమా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా దీని యాక్షన్, మోడ్ ఆఫ్ యాక్షన్, ఈ మెడిసిన్ మోడ్ ఆఫ్ యాక్షన్ హార్ట్ రేట్ని చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది. చాలా హార్ట్ రేట్ అంటే నార్మల్ పర్సన్కి హార్ట్ రేటు చాలా ఎక్కువ అయిపోతుంది. ఈ కండిషన్లోని జిమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ బీట్, ఓవర్ హార్ట్ బీట్ అవడం వల్ల హార్ట్ ఫెయిల్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో చాలామంది ఈ విషయం బయటికి అసలు ఎక్కడా తెలియకుండా జిమ్లో వర్కౌట్ చేస్తే హార్ట్ అటాక్ వచ్చిందనే విషయాన్ని చాలా వరకు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు జిమ్లో వర్కౌట్స్ చేస్తే వీలైనంత వరకు ఇలాంటి మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వద్దు. ఖచ్చితంగా హెల్దీగా ఉండాలనుకుంటే హెల్దీ వేలో మాత్రం ట్రై చేయండి. సో మీ బాడీ సపోర్ట్ చేసినంత వరకు మాత్రమే వెయిట్ లిఫ్ట్ చేయండి. సో ఒకవేళ ఇన్ కేస్ వెయిట్ లిఫ్టింగ్ పెంచుదాం అనుకుంటే తక్కువ మీరు పెంచుకుంటూ పోవాలి. కానీ సో పక్క వాళ్ళని ఎవరినో చూసి, ఇంకెవరినో చూసి సో వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నారు, నేను అంత లిఫ్ట్ చేయాలి, సో ఇలాంటి మైండ్ సెట్ని పక్కన పెట్టి చాలా వరకు మీరు మీ హెల్త్ విషయాన్ని మనసులో పెట్టుకుని జిమ్ చేయాల్సి ఉంటుంది. మనం జిమ్కి పోయేది హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, హెల్త్ పాడు చేసుకోవడానికి కాదు. ఇంతకుముందు శిలాజిత్ గురించి తెలుసుకున్నాం, అలాగే క్రియేటిన్ ఎవరు వాడచ్చు, ఎలా వాడాలి అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఇన్ కేస్ ఆ 2 వీడియోస్ చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది. అట్లాగే మన కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో మీరు వాటిని కూడా చూడొచ్చు. మీకు మెడికల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా జిమ్లో మెడిసిన్ అబ్యూస్ చేస్తే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళని మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. నమస్తే అండి.